ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది రాష్ట్రం దివాలా తీసింది జనం అల్లల్లాడిపోతున్నారని అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇంకా ఆయన ఏంటంటే చెప్తారో ఎందాం నమస్కారం సార్ ఏంటి సార్ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏమైంది హాస్పిటల్ బందు కాలేజీలు బందు రేషన్ షాపులు బందు ఆటో డ్రైవర్లు నాగం చేస్తేవి అంగన్వాడీలను రేషన్ డీలర్లను నాగం పట్టించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరిని మోసం చేయలేదు మరి కాంగ్రెస్ వాళ్ళు సార్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు రైతులకు యూరియా లేదు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ రాదు అందరి నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏ పని జరగడం లేదంటారా కమిషన్లు మాత్రం దంచి వసూలు చేసుకుంటారు ఈ కమిషన్లు ఏంటి సార్ రేవంత్ రెడ్డికి ఇచ్చే కమిషన్ మాత్రం ఫస్టే కట్టాలన్నట బిల్డింగ్ కమిషన్ నిజమా రిబేట్ లేదు సబ్సిడీ లేదు ఇన్స్టాల్మెంట్ లేదు అయితే ఇప్పుడు మీరు ఏట అంటారు సార్ నీకు పోగాలని దగ్గర పడ్డది అయ్యో ఏంటి సార్ ఏట మాటలు డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ అవును డిఎన్ఎస్ అలవెన్స్ షార్ట్ గా డిఏ అంటారు కానీ రేవంత్ రెడ్డి దానికి కొత్త డెఫినేషన్ ఇచ్చిండు ఏట కొత్త డెఫినేషన్ డిఏ అంటే డోంట్ ఆస్క్ డోంట్ ఆస్క్ అంటే ఏంటి సార్ ఎవరు డిఏ అడిగేదే లేదు ఇక డోంట్ ఆస్క్ అంటుండిగా మీరు ఇలాగే మాట్లాడితే డోంట్ టాక్ అని అంటారు సార్ జాగ్రత్త